విమర్శలు కాదు, కానీ ఒక తెలంగాణలో కేసీఆర్ గారు లాంటి మంచి నాయకుడు, సమర్థవంతుడైన నాయకుడు. తెలంగాణకి రాష్ట్రానికి ఒక చెప్పాలంటే ఆ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి వ్యక్తి ఆయన, అంత పేరు వ్యక్తి. సో ఏదో కారణాలు పక్కన పెడితే ఆయన తెలంగాణ అభివృద్ధి చేశారు. అయినా సరే మ్యాక్సిమం 5 years, ఇంకొక 5 years ఆయనకు అవకాశం ఇచ్చారు. నెక్స్ట్ టర్మ్ వచ్చేటి ఆయన ప్రభుత్వాన్ని ఓడించి కాంగ్రెస్ని ఎక్కించారు. అంటే ఇంత చేసిన కేసీఆర్ గారిని ఓడించారు అంటే ఇంత దుర్మార్గం చేసిన వైసీపీ ప్రభుత్వాన్ని ఎందుకు ఓడించారని నా నమ్మకం ఖచ్చితంగా. అందరూ ఒక విషయంలో కాన్ఫిడెంట్గా ఉండండి. అదేంటంటే ఆ రోజు 2019లో జనసేన టీడీపీ విడిగా పోటీ చేయడం వల్ల చాలా సీట్లు కోల్పోయారు. ఇవాళ 2019లో జనసేనకి ఎంత శక్తి ఉందో దానికంట ఖచ్చితంగా 5-6 రెట్ల శక్తి ఈరోజు మనకుంది. 7 to 8 times మోర్ పవర్ఫుల్ దాన్ 2019. దానికి ఒకటే కారణం, ఏమాత్రం నిరాశ చెందకుండా మొత్తం శక్తినంతా పొడ తీసుకొని తన శక్తి, తన బలాన్ని, తన ఆర్థిక బలాన్ని అన్నింటినీ పొడ తీసుకొని ఈ రోజుకి మనం పార్టీ నడుపుతాం. ఇంకొక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు నడుపుతానని నమ్ముకున్న ఒక నాయకుడి వెంట మనం నడిస్తే ఖచ్చితంగా నాయకుడు ఏదైనా సరే అతనికి మా జీవితాల్లో కూడా ఇవ్వడానికి రెడీ ఉన్నాం. నువ్వు ఈ రోజు నుంచి ఈ పని చేయి, ఈ రోజు నుంచి ఈ పని చేయను అంటే అది తూచాలు తప్పకుండా ఫాలో అవుతారు. నేను పార్టీకి జనరల్ సెక్రటరీ అయినా బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్, మన లీడర్ ఈజ్ ఆల్వేస్ రైట్. ఆయన ఎటు వెళ్తే అదే మీరు దయచేసి ఒక గుర్తుపెట్టుకోండి. ఇవాళ అభ్యర్థి ఎవరు మనకు తెలియదు, ఎప్పుడు ఇస్తారు. కానీ మీరు ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది అధికారం మన చేతిలో ఉంటే గడ్డం బుద్ధి లాంటి మంచి నాయకులకి ఎంత గొప్ప అవకాశం దొరుకుతుందంటే సర్వీస్ చేయడానికి. అదే గడ్డం బుద్ధి ఏదో బాగుంటున్న వ్యక్తిగా అందరికీ సర్వీస్ చేయాలి. అలాంటి వ్యక్తికి ఎంత బలం చేకూరుతుంది జనసేన టీడీపీ ప్రభుత్వం వస్తే. సో అలా కొద్ది పెద్ద కోసం ఆలోచించేది వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకత్వంలో నేను కానీ, సతీష్ గారు కానీ, రమేష్ కానీ, మా అజయ్ గారు, నా స్నేహితులైన ఆయన కానీ, విజయ్ కానీ, చాలామంది నాయకులు వేరొకరు. ఇది నిజంగా ఒకరోజు మనం ఇంకో 10 ఏళ్ల తర్వాత మన చెల్లు బిడ్డలతో మనవలతో గర్వంగా చెందినటువంటి పరిస్థితి వాళ్ళు అనుకుంది. ఒక గొప్ప నాయకుల ఆధ్వర్యంలో పనిచేస్తుంది. తిరిగి ఒక అద్భుతం జరుగుతున్నప్పుడు ఎవరు గమనించరు, అద్భుతం జరిగిన తర్వాత గమనించిన ఉపయోగం లేదు. కాబట్టి మీ కళ్ళ ముందు ఒక అద్భుతం జరుగుతుంది, దాన్ని గమనించండి. ఆ అద్భుతాన్ని మీరు కోఆపరేట్ చేయండి. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని